నిజాయితీగా ఉండేవారిలో ఈ లక్షణాలు ఉంటాయి. వీరికి కోపం చాలా ఎక్కువ. వీరు ముక్కుసూటిగా మాట్లాడుతారు. తన బాధను ఎవరికి చెప్పుకోలేరు మిత్రమా. కొందరు మీ విజయాన్ని తట్టుకోలేరు. ఇంకొందరు మీ కీర్తిని ఒప్పుకోలేరు. మరికొందరు మీ మంచిని జీర్ణించుకోలేరు. వారందరికీ తెలియని విషయం ఏమిటంటే వాళ్ళు ఎప్పటికీ మీ స్థాయిని చేరుకోలేరు మిత్రమా. తప్పు చేసినప్పుడు కాదు, కొన్నిసార్లు మంచి చేసినప్పుడు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుంది మిత్రమా. మనమంటే ఇష్టం ఉన్నవాళ్ళు మన మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. మనమంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలోనూ తప్పులనే వెతుకుతారు మిత్రమా. మన పట్టుదల ఎలా ఉండాలి అంటే మనల్ని భూస్థాపితం చేయాలని ప్రయత్నించే వారికి మనం విత్తనం లాంటి వాళ్ళమని నిరూపించాలి మిత్రమా. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంగా మారుతుందని గుర్తుంచుకో మిత్రమా. ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు, కానీ అదేం విచిత్రమో ఎదుటివారి తప్పులు వేలెత్తి చూపడానికి మాత్రం కావలసినంత తీరిక, సమయం దొరుకుతాయి మిత్రమా. ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరు గమనించకపోవచ్చు, మన బాధను ఎవరు గుర్తించకపోవచ్చు, మన కష్టాన్ని ఎవరు తీర్చకపోవచ్చు, కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు మిత్రమా. చెట్టును నరికివేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనడం సులభం, కానీ క్షణకాలంలో జారే మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది మిత్రమా. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు అమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాలలో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి, సహనం కావాలి మిత్రమా. స్థాయిని బట్టి స్నేహం చేసేవాళ్ళు కొందరు, మనసును బట్టి స్నేహం చేసేవాళ్ళు కొందరు, విషయం బట్టి స్నేహం చేసేవాళ్ళు కొందరు, అవసరం కోసం స్నేహం చేసేవాళ్ళు కొందరు, టైంపాస్ కోసం స్నేహం చేసేవాళ్ళు కొందరు, మంచి కొరకు స్నేహం చేసేవాళ్ళు మరికొందరు ఈ లోకంలో మిత్రమా.